సరే. ఈరోజైతే మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. ఎంసీఏలో సెకండ్ సెమ్ రిజల్ట్స్. దేవుడైతే మంచి రిజల్ట్‌నిచ్చారు. అంత చక్కగానే మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యేలాగా దేవుడు కృప చూపించారనమాట. ఇటు సాక్ష్యం బట్టి దేవుడు దీవించును గాక. ఆమేన్. చెప్పండి తేజన్య. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. చెల్లి చెప్పినట్లుగా ఈరోజు మాకు కూడా రిజల్ట్స్ వచ్చాయి. నాకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చాడు దేవుడు. అన్నీ పాస్ అయిపోయా. దేవునికే ఈ సాక్ష్యం ద్వారా దేవునికే మహిమ కలిగింది. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఇంకా ప్రైజ్ ఎవరైనా లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏదైనా సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నారా? దేవునిలో మీ అనుభవాలు కానీ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే. వాక్యం చెప్పడానికి శ్రావణి సిద్ధం కలిగి ఉండగా అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుడు ఈరోజు మనతో ఏం చెప్తున్నారో అన్న ఆసక్తి కలిగిన వారమై దేవుడు చెప్పే మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చిన్న ప్రార్థనతో మొదలు పెడతాం. ప్రేమ పరిశుద్ర ప్రేమ గల దేవ తండ్రి ప్రభు, ఇట్టి సమయం మాకు ఇచ్చిన తండ్రి ప్రభు, మీరే తోడుగా నేడు ప్రారంభం నుంచి ముగింపు వరకు నడిపించండి దేవ. వ్యర్థమైన మాటలు నా నోట నిండకుండా దేవ తండ్రి ప్రభు, మీరే కట్టడం ఏమని అడుగుచున్నాను తండ్రి. చెప్పుకో వాక్యం ప్రతి ఒక్కరు వారి హృదయాల్లో నాటుపడేటట్టు మీ కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే, పాపము మానవుల యొక్క జీవితంలోనికి ఏం తీసుకొస్తుంది అనేది చెప్దామనుకుంటున్నా. దానికన్నా ముందు అసలు పాపం అంటే ఏంటి అనేది వివరణ మీకు ఇస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. ఇక్కడ 12వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మొదట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేయడం మానేయడం అనేది ఏంటంటే పాపముతో సమానం. అంటే దేవునితో మన సహవాసం కలిగి ఉండకపోవడం. ప్రార్థన అనగా ఏంటి? దేవునితో మాట్లాడడం. అట్టి సహవాసాన్ని మనం మానేయడం అనేది పాపముతో లెక్క వస్తుంది అనమాట. ఇది ఒక పాపము. ఇంకా మనం చూసుకున్నట్లయితే యాకోబు 4వ అధ్యాయము 17వ వచనము. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనము. కాబట్టి మేలైనది చెయ్యనెరుగనియో అలాగు చేయవానికి పాపము కలుగును. దీని అర్థం ఏంటంటే, మనకి మేలు చేయడానికి శక్తి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఎవరైనా ఒక సహాయం అడిగినప్పుడు, ఎవరైనా ఒకటి చెప్పినప్పుడు, లేదంటే ఎవరైనా ఒకటి అడిగినప్పుడు మనకి దాన్ని చేసే శక్తి ఉన్నా సరే మనం చేయలేను అని చెప్పడం కూడా పాపంతో సమానం అంట. అది పాపమే అని చెప్తున్నారనమాట. ఎవరైనా సరే మన దగ్గరికి సహాయం కోరి వచ్చిన యెడల మనము వారికి సహాయం చేయగల శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి అని చెప్పి దేవుడు చెప్తున్నారనమాట. ఇంకా మనం పాపం అంటే ఏంటనేది మనం చూసుకున్నట్లయితే, మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనము. 3వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ మనందరికీ తెలిసింది డెఫినేషన్. పాపము అంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం పాటించకపోవడం. అంటే దేవుడు మనకి వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, నన్ను తప్ప వేరొక దేవుడిని మీరు కొలవద్దు, ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి, తల్లిదండ్రులకు మనం విధేయులై ఉండాలి, వారి మాటకి ఎదురు చెప్పకుండా ఉండాలి. ఇలాంటి 10 ఆజ్ఞలు మనకి దేవుడు ఇచ్చిన వారిగా ఉన్నారు. మనం ఆల్రెడీ 9 ఆజ్ఞలు మన డైలీ వాక్యంలో మనం చెప్పుకున్నాం అనమాట. వాటి కోసం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఇలా 10 ఆజ్ఞలను కూడా మనం పాటించకుండా ఆ ఆజ్ఞలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం అతిక్రమించినట్లయితే కనుక దాన్ని పాపము అని అంటారనమాట. మనం దొంగలించడం పాపం, వ్యభిచరించడం పాపం, తల్లిదండ్రుల మాటలకు ఎదురు చెప్పడం పాపం. ఇలా ఏ ఒక్కటి చేసినా సరే పాపముతో సమానమే. ఇప్పుడు మీకు పాపం అంటే ఏంటి అనే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆ పాపము మానవ యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది
అసలు పాపం చేయడం వల్ల ఏమైంది మానవుల జీవితం అనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. నీవు నేలకు తిరిగి చేరుడు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు సృష్టించిన ఆదాము అవ్వలను వారు మొట్టమొదటిగా పాపము చేసినప్పుడు దేవుడు చెప్తున్నారనమాట, నువ్వు నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు, అంటే నువ్వు కష్టపడి నీ ఆహారము సంపాదించుకుంటావు అని చెప్తున్నారనమాట. మనం అంతకు ముందు చూసుకున్నట్లయితే కనుక ఇంతకు ముందు ఆదాము అవ్వలు ఏదైనా వనంలో వారికి దేవుడు సమస్తమును ఆ వనంలో ఉన్నవి ప్రతి ఒక్కటి తినమని ఆజ్ఞ ఇచ్చారు. ఏదో వనంలో మధ్యలో ఉన్న వృక్ష ఫలం తప్ప మిగతా అన్నీ తినచ్చు అని చెప్పి దేవుడు చెప్పారనమాట. వారు అప్పుడు ఎలా ఉన్నారు? సంపూర్ణ. వారికి ఏది కావాలో వాళ్ళకి కష్టపడి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు వాళ్ళు ఏది కావాలన్నా సరే ఈజీగా వారి దగ్గరికి వచ్చేది. వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారంటే వారికి కష్టపడకుండానే ప్రతిదీ వారి యొద్దకు వారిగా ఉన్నారనమాట. అంటే మనం చూసుకున్నట్లయితే మనం లోకంలో ఉంటాం కదా, అన్నీ వారి దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బున్న వాళ్ళని చూసినట్లయితే కనుక వారికి కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు తీసుకోగలరు. అట్టి విధంగానే ఇక్కడ ఆదాము అవ్వలు కూడా వారికి ఏది కావాలితే వాళ్ళకి అది అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదాము అవ్వలు ధనికులుగా ఉన్నట్లు మనం చూసుకోవచ్చు. దేవుడు వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఆదాము అవ్వలకు చెప్తున్నారు కదా దేవుడు, ఇంకా ఆ తోట నుంచి వాళ్ళని వెలివేసి వారి కష్టార్జితం సంపాదించుకుని దానితోనే బ్రతకమని చెప్తున్నారు అనమాట. ఇక్కడ పాపం చేసిన వల్ల ఈ ఆదాము అవ్వలకి మనం ఏమొచ్చిందని చెప్పొచ్చు అంటే పాపం వచ్చిందని మనం ఇక్కడ పేదరికం వచ్చిందని మనం చెప్పవచ్చు అనమాట. ఇక్కడ ఆదాము అవ్వలకి 2 రకాలైన పేదరికాలు వచ్చాయి పాపం చేయడం వల్ల. అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చారు వారికి, ఆ చెట్టు ఫలము తినవద్దు అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించి అవ్వ తిని అవ్వతో పాటు ఆదాము కూడా తినిపించింది. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వారిగా ఉన్నారనమాట వాళ్ళు. ఆ పాపం చేయడం వల్ల వీరికి పేదరికం అనేది కలిగింది. ఇక్కడ వీరికి ఎటువంటి పేదరికం కలిగింది అనేది మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ పవర్టీ అండ్ స్పిరిచువల్ పవర్టీ. ఫిజికల్ పవర్టీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కష్టార్జితంతో సంపాదించుకుని వారి ఆహారం సమకూర్చువారిగా ఉంటారనమాట. వారికి దేవుడి నుంచి ఎటువంటి ఇంతకు ముందు ఉన్నట్లు వారికి ఎటువంటిది ఉండదు. వాళ్ళ కష్టపడి సంపాదించుకునే వారుగా ఉంటారు. ఇంకా స్పిరిచువల్ పవర్టీ మనం చూసుకున్నట్లయితే వారు దేవునితో సహవాసము, ఎలా అంటే డైరెక్ట్గా దేవుడు వారు సహవాసం కలిగి ఉన్నారు. మొదట్లో మనం చూసుకున్నట్లయితే ఆ సహవాసముని వారు ఇప్పుడు కోల్పోయిన వారుగా ఉన్నారన్నమాట. అలాగే మనం కూడా చూసుకున్నట్లయితే మనము పాపం చేసిన ఎడల మన ఫిజికల్ లైఫ్లోనే మనం ఎన్నో కోల్పోయిన వారిగా ఉంటాము. దేవుడు మనకి దూరం చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారిగా ఉండలేమన్నమాట. పాపం చేసినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదమునే మనం పొందుకోలేము. ఇంకా మనం దేవునికి పాపం చేసినట్లయితే దేవునికి దూరం అవుతూ ఉంటాము. మనం ఒకవేళ పాపము ప్రేమించే వారిగా ఉన్నట్లయితే దేవుని దగ్గరికి మనం ఎన్నడూ కూడా చేరేవారిగా ఉండలేమన్నమాట. మనం కూడా వారి వలె పాపము చేసినప్పుడు ఈ ఫిజికల్ పవర్టీ ఇంకా స్పిరిచువల్ పవర్టీని మనం అనుభవించే వారిగా ఉంటాం అనమాట. ఈ పాపంలో మనం పడుకున్నట్లు మనం పాపం చేస్తున్నామని మనకి ఎప్పుడైతే ఏ క్షణాన్ని అయితే తెలిసిందో ఆ క్షణాన్నే పశ్చాత్తాపంతో దేవుని యందు మనము క్షమాపణ అడిగినలా ఖచ్చితంగా మన దేవుడు మనలను క్షమించే వారిగా ఉన్నారనమాట. దేవుడు చెప్తారు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము, మనము దేవునితో క్షమింపబడాలి అంటే మనం పశ్చాత్తాపంతో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం క్షమించేవారిగా ఉంటారు. కానీ మనము దేవునితో మనము క్షమింపబడాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నా చూడండి. మనుషులు అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అసలు క్షమించడం అనేది ఎంత పెద్ద పని కదండి మనకి. క్షమించడం అంటే ఏంటి? నీకు వారి మీద ఎంత కోపం ఉన్నా సరే, వారిని చూసినప్పటికీ ఎంత అసహ్యం వచ్చినప్పటికీ సరే వాళ్ళని ప్రేమతో పలకరించాలి. వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు.
వాళ్ళని నీకు ఎంతలా కొట్టాలనిపించినా సరే, ఎంతలా తిట్టాలనిపించినా సరే క్షమించేయడం. అంటే సర్లే వదిలేయడం. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక్కడి నుంచి మరలా న్యూగా రిలేషన్‌షిప్‌ని బాండ్ చేసుకోవడం. ఇలా మనం ఎప్పుడైతే మనుషుల అపరాధములను మనం క్షమించేవారుగా ఉంటామో, దేవుడు కూడా అప్పుడే మన అపరాధములను క్షమించేవారుగా ఉంటారనమాట. అలా అప్పుడు ఆ అపరాధములను క్షమించిన యెడల మన పాపములను తొలగి మన పరలోక రాజ్యములలో చోటు సంపాదించుకునే వారుగా ఉంటాం. అట్టి దీవెన, ధన్యత ప్రభువు మనందరకు దయచేయును గాక. ఆమేన్. అందరూ ఒకసారి శ్రావణికి ప్రైజ్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్.